అయితే కాకపోతే ఎందుకంటే సినిమాకు ఇప్పుడు ఆ చరణ్ అన్నాడు కానీ సినిమాకు ప్రజా సాహిత్యానికి సరిపడదు పడదు పడదు పడదు. ఎందుకంటే నీ అక్షరం పాట మొదలుపెట్టిన చిన్న వయసులో ఎక్కడ 9 తరగతుల్లో 8 తరగతుల్లో కాకర పాత్రకు కాలువ కట్టినప్పుడు నిమ్మ పండుగకు నీళ్లు పెట్టినప్పుడు అంటరాని ఆకు ಹೊಲము దింపినప్పుడు ముట్టరాని ముండ కంపలు ఏరినప్పుడు శరవెంట తుమ్మల్ల కొమ్మ నరికినప్పుడు కోత ఓసప్పుడు కుప్పను పెట్టు బాటలో యారంగా బండినది పాట అక్కడ ఎక్కడ నేర్పిండ్రు, ఎవరు నేర్పిండ్రు సాహిత్యం, ఎవరు నేర్పిండ్రు? మహాత్ములు ఒక్కరేంది మనం అనుకుంటాం. కానీ శ్రీనాథ పోతన కవిరాజులు మొదలుకొని అన్నమయ్య నుంచి మొదలుకొని గద్దరు వరకు అందరూ జానపదుల వరకు ఇక్కడ కవిత్వానికి సాహిత్యానికి మౌఖిక మారుగా దేశీయత, అది భావోద్వేగం, దానిలో భావన పట్మ జీవితం అద్భుతంగా చెప్పే ఏ భావన కవులైనా సరే అనొచ్చు. మనం మాకు తెలియకునే అర్జని కాంచ భూమి సరుడంబర సుంబిసరస్సరజ్జరి పటల మహుర్మూట్ల తరంగా అనొచ్చు. మాకేం అర్థం కాదు నాకు ఇప్పటికీ. చదువుతా నేను కూడా దాదాపు 100 పద్యాలు చంపుదంతా. కకబంత కాంత విశ్రాంత యశో విశాల త్రిశంకును పారుని ఇల్లు అంటాం. కకబంత ఏంది, కాంత ఏంది, త్రిశంకును పారుడేంది అంటే ఏం చెప్తా అంటే తెలుగు డిపార్ట్మెంట్కు పెద్ద ప్రశ్న. దాన్ని అది చెప్పే గురువులు చిన్నాను. కకబంత అంటే అంత ఆకాశవంతునో లేకుంటే ఇవన్నీ చెప్పాలంటే మరి చెప్తారు. ఉంటుంది దాని ఉనికి దానికి ఉంటుంది కాదనం. దేని ఉనుకున్నా దేని కళారూపమైనా సరే. అంతకుముందు ఉన్నారు ఒకరు, మా రాజేంద్ర అన్న పేరు మర్చిపోయినా, చాలా గొప్ప మంచి మనిషి ఆయన. నిజంగా 500 మంది టీచర్లకైనా ఉద్యోగాలు ఇప్పించినాడు. మా